దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 92 మందికి 74,06,507 రూపాయల చెక్కులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 514 మందికి 5,34 లక్షల చెక్కులు ఇచ్చామని ఆయన అన్నారు. రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం కంటే రెండింతలు మేళ్లు ఈ ప్రభుత్వంలో పేదలకు అందుతున్నాయన్నారు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేవారి కోసం SMSCలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కండలేరు సిస్టమ్ కింద మనుబోలు మండలంలో నీళ్లుంటే రైతులకు ఇవ్వాల్సిందేనని ఆయన తెలిపారు. చంద్రబాబును చంద్రమోహన్ రెడ్డిని తిట్టడమే కాకాని పనిగా పెట్టుకున్నాడని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఎంతమందికి పంపిస్తే అంతమందికి ముఖ్యమంత్రి కార్యాలయం క్లియర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు 92 మందికి 74,06,507 రూపాయలు 74,06,507 రూపాయలు 92 మందికి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశాం నియోజకవర్గంలో. ఇప్పటి వరకు 514 మందికి ఇచ్చాం. అమౌంట్ వచ్చి 5,34,31,21,022 రూపాయలు, అంటే 5,34 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈరోజు ఒక్కరోజు 74 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పటికి 5,34 లక్షలు చేశాం. ఈ విధంగా మ్యాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ అది కూడా 20,000 చేశాము. వాళ్ళు 13,500 ఇచ్చారు, 20,000 చేశాం. ఈరోజు మత్స్యకారుల దినోత్సవం జరిగింది. ఏదైతే వేట ఆపుతారో దానికి 10,000 ఇస్తున్నారు, మేము 20,000 ఇచ్చాము. ఆటో డ్రైవర్లకి 20,000 ఇచ్చాము. అక్కచెల్లెళ్ళు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చాము. పేదోళ్ళకి వైట్ కార్డు హోల్డర్కి తెల్ల కార్డు ఉండే వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. దేశంలో ఎక్కడా లేని ఫస్ట్ 4,000 పింఛన్, 4,000, 6,000, 10,000, 15,000 దేశంలో ఇచ్చే పింఛన్ ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పెంచిన పింఛన్ 4,000లో 2,830 రూపాయలు, ఇంచుమించు 3,000 అయింది. అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు పింఛన్లకు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత 8,000 చిల్లర కోట్లు సంవత్సరానికి తెలంగాణ ఖర్చు పెడుతుంది. అంటే 25,000 కోట్లు మనం ఎక్స్ట్రా పెడుతున్నాం. తెలంగాణ హైదరాబాద్ పెట్టుకొని మహారాష్ట్ర 1,200, 1,500 పింఛన్, కర్ణాటక 600, తమిళనాడు 1,000 రూపాయలు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా పేదోళ్ళు స్థిరపడాలనే ముఖ్య ఉద్దేశం. అట్లే MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. చిన్న పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేసేదానికి ఏర్పాట్లు అన్నీ చేయటం కూడా జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ టైంలో చేసింది ఏమీ లేదు. అన్ని ఘోరాలు నేరాలు. మత్స్యకారుల దినోత్సవం జరిగితే వాళ్ళు చెప్పారు, మత్స్యకారులు అన్నీ ఆపేసేసినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన పనిముట్లు ఇవి కూడా వలలు, బోట్లు, ఆటోలు మా టైంలో లిబరల్గా ఇచ్చాం మత్స్యకారులకి. లాస్ట్ గవర్నమెంట్ ఆపేసింది. రైతులకి మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషక పదార్థాలు ఉచితంగా ఇచ్చాం, దాన్ని ఆపేసేసారు. మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్, దాన్ని కూడా సగాటికి నరికేసేసేసినారు. ఈరోజు ఏందేందో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కాకాని గోవర్ధన్ చెప్పాయంట, నిన్న ఆ డేగపూడి రోడ్లో ఒక చిన్న బ్రిడ్జి కూలింది, మీ వల్లే కదా, మీరే కదా పెత్తనం చేసింది. అర్ధరాత్రి తెల్లారి లోపల దాన్ని డైవర్షన్ వేసేసారు. మన వాళ్ళందరూ నిలబడి రాత్రింబౌళ్ళు మేలుకున్నారు. డేగపూడిలో వాళ్ళందరూ, మళ్ళీ R&B వాళ్ళు అందరూ కలిసి ఆడపోయి చెప్తున్నా అంట. ఆయనంట కండలేరు సిస్టమ్ అంటే మనుబోలు మండలంలో రైపేరియన్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. కండలేరు రాకముందు వాళ్ళ ఆయకట్టది, దానికి 1.5 TMC ఉంటే 2016-17లో నేను 2.5 TMC అలొకేషన్ చేయించా. అసలు నీకు TMC అంటే తెలుసా? సేద్యం అంటే తెలుసా? వాళ్ళకి TMCకి ఎన్ని ఎకరాలు పండుతాయో తెలుసా? 2023
ఫస్ట్ క్రాప్ లేదని చెప్పేశారు పెద్ద మనుషులు. అప్పుడు నేను ఎస్సీని నిలదీసి మన నాయకులు మనుబోలు నాయకులు అందరూ పోతే దిగొచ్చి ఫస్ట్ క్రాప్ ఇచ్చారు. నీకు ఎవడబ్బా సొత్తది? కండలేరు సిస్టమ్ కింద మనుబోలు మండలంలో దిగువ ప్రాంతంలో వాళ్ళ హక్కు అది. నీళ్లుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే, దానికి లేదని చెప్పించాడు. ఐఏబీ మీటింగ్లో అజెండాలో పెట్టాడు. ఐఏబీ మీటింగ్ అజెండాలో మొదటి పంటకి 0 అలొకేషను తాగునీరుకి ఇస్తామని చెప్పాడు. వాయించి వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. అసలు డేగపూడి బండేపల్లి కెనాల్ 40 చిల్లర కోట్లు శాంక్షన్ చేస్తే పని ఆపేసేసావు. దక్షిణ కాలువ పని ఆపేసేసావు. తిక్కరపాడు తిరుమలంపాళెం బ్రిడ్జ్ ఆపేసేసావు. సర్వేపల్లి రిజర్వాయర్ బండు నువ్వు కలిపెట్టి కొంచెం వీకెండ్ చేసావు, దాన్ని ఇంకొంచెం నాశనం చేసావు. ఇటువంటి పనులు తప్ప మంచి పని నీ బ్రాండ్ స్టేట్ గవర్నమెంట్ చేసే పనులు కాదు. అన్నదాత సుఖీభవిస్తుంది, అది నేను ఇస్తున్నానని చెప్పుకుంటే అని ఉపయోగమా? రాష్ట్రం అంతా ఇస్తుంది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి ఇస్తున్నారు. అది మా గొప్పలు కాదు, అటువంటివి కాదు నువ్వు చెప్పాల్సింది. ఆటో డ్రైవర్లకి ఇచ్చింది ఈ కాదు, అది మా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటావు. నువ్వేం చేసావో చెప్పు, నీ బ్రాండ్ ఏందో చెప్పు. పనులు ఆపటం తప్ప ఒక్క పని సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడన్నా నువ్వు ఉన్నప్పుడు ఈ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ ఈ కంపెనీలన్నీ అప్పుడు ఉన్నాయి. ఎన్ని కోట్లు తెచ్చావో చెప్పు, నేను ఎన్ని కోట్లు తెస్తున్నానో చెప్తా. దాంట్లో సగం పావలా ఇప్పుడు మేము తెచ్చే ఈ 5 ఏళ్లలో తెచ్చే దాంట్లో 20 పైసలు 10 పైసలు. దేనికైనా సిగ్గు ఉండాలా, సిగ్గు శరమ ఉండాలా. ఊరికే వాగటం, బలిసిపోయి వాగటం. ఎదుటోళ్ళంటే లెక్కలే, గౌరవంలే, ఒక సంస్కారంలే. ఈ నడవ నువ్వు కూసే కూతలు మాకు టైం లేదు, ప్రజల సమస్యలకు సరిపోతుంది. నువ్వు వాగే వాటన్నిటికీ సమాధానం చెప్పే టైం లేదు మాకు. జనం పనులు చేసుకునేది మాకు ప్రాధాన్యత. అది గుర్తుపెట్టుకో, కొంచెం సంస్కారం నేర్చుకో. ఊరికే వాగటం కాదు. చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి తిట్టడం సరిపోయినా నీక బలిసిపోయి తిడుతున్నావు. నువ్వు ఒళ్ళు బలిసిపోయి తిడుతున్నావు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.